వేసవి కాలం వచ్చిందంటేనే ఎండలతో పాటు మామిడి పళ్ళ సీజన్ అనేది కూడా మనందరికీ కూడా తెలిసిందే. మామిడి పళ్ళని ఎంతో మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అయితే హైదరాబాద్ సిపి ఆనంద్ కూడా ఇప్పుడు చెప్పిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే, ఇప్పుడు ఏవైతే పండ్లు ముఖ్యంగా మామిడి పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా మగ్గటానికి రసాయనాలు వాడుతున్నారు, ఇంజెక్షన్స్ వాడుతున్నారు అనేది కూడా కొన్ని వీడియోస్ లో కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఎర్రగడ్డ మార్కెట్ లో అయితే ఉన్నాం. ఎర్రగడ్డ మార్కెట్ లో ఇక్కడ చూసుకుంటే ఫ్రూట్స్ అన్ని కూడా తక్కువ ధరకే దొరుకుతూ ఉంటాయి. అదే విధంగా ఫ్రెష్ ఫ్రూట్స్ అంటూ కూడా అంటూ ఉంటాం. ఇక్కడ మొత్తం కూడా మనం చూడొచ్చు, అన్ని రకాల పండ్లు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా మ్యాంగోస్ కి సంబంధించి, మామిడి పళ్ళకి సంబంధించి కూడా ఈ మామిడి పళ్ళని త్వరగా మగ్గటానికి, త్వరగా అమ్మటానికి కొన్ని రసాయనాలు వాడుతున్నారు అనేది కూడా కొంతమంది ముఠానికి కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మామిడి పళ్ళు అమ్ముతున్న వాళ్ళు కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే బాబాయ్, కేజీ ఎంత? మామిడి పళ్ళు కేజీ ఎంత? 200. ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో? రసాలు ఉన్నాయి. మామిడి పళ్ళు తొందరగా పండవటానికి రసాయనాలు కలుపుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. ఈ మామిడి కాయలు పండు అవ్వడానికి ఎంత టైం పడుతుంది అసలు? 2 రోజు 3 రోజు పడతాయి. మరి అంత తొందరగా పండవుతున్నాయి అంటే నిజంగానే ఇంజెక్షన్లు రసాయనాలు వాడతారా? అది వాడరు. గవర్నమెంట్ ఏది కార్బెట్ ఇస్తే అదే వాడతారు, వేరే కార్బెట్ వాడరు. మనం అట్లా చేస్తే మాకు చాలానే ఇస్తారు మార్కెట్ లో. అంటే ఎలా కనిపెట్టాలి రసాయనాలు వాడారా, మందులు వేసారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటారు అసలు? ఇది కచ్చిగా కాయలు ఉంటాయి కదా, పండిపోతాయి, కలర్ వచ్చేస్తుంది, సాఫ్ట్ కలర్ వచ్చేస్తుంది, దాంట్లో పండిపోతాయి. ఈ కలర్ వచ్చేస్తుంది, ఈ కలర్ ఉంటది, ఈ కలర్ లో వచ్చేస్తుంది. అంటే కొనే వాళ్ళు ఎలా కనిపెట్టాలంటారు? ఈ పళ్ళని రసాయనాలు వేశారు, కెమికల్స్ వేసి మగ్గ పెట్టారు అనేది ఎలా తెలుసుకోవాలి అసలు? అది చుక్కల పండు ఉంటాయి. చుక్కల పండు ఏముంటాయి, తీయగా అయిపోతాయి, ఎర్రగా అయిపోయి చుక్కల పండు అయిపోయి తీయగా అవుతాయి. దానికి కనిపెట్టి తినొచ్చు. అలా కనుక్కోవాలి. రేట్లు ఏమన్నా పెరుగుతాయా దాని కారణంగా? అది అయితే తెలియదు. మాల్ ఎక్కువ వస్తే తక్కువ అయిపోతాయి రేట్లు, మాల్ తక్కువ వస్తే రేట్ పెంచేస్తారు. అట్లా ఉంటుంది మార్కెట్లో. కావాలని మేము రేట్ పెంచారు అట్లా. అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న పళ్ళల్లో చూసుకుంటే వీటికి పైన మచ్చలు ఉన్నాయి, పైన వీటికి ఏమీ లేవు, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. ఎందుకు అలా అంటారు అసలు? మచ్చలు ఎందుకు వస్తాయి? మచ్చలు ఉండకుండా ఎలా వస్తాయి? మచ్చలు అది అక్కడి నుంచే వస్తాయి. తోట నుంచే సాఫ్ ఉంటే సాఫ్ కాయలు ఉంటాయి, లైట్ మచ్చ ఉంటే మచ్చ కాయలు అయిపోతాయి. అట్లానే ఉంటాయి. కాయ సాఫ్ ఉండాల, అది సాఫ్ కాయ ఉంటాయి. ఇది 200, 150, 100 క్వాలిటీ చూసి అమ్ముతారు. కెమికల్వి కాదు. గవర్నమెంట్ ఏ వాడితే అదే వాడాల, వేరే కార్బెట్ వాడారు. అట్లా వాడితే మాకే ఇబ్బంది అవుతుంది, చెకింగ్ చేస్తారు. కొన్ని చోట్ల కూడా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది, వెళ్ళి చెక్ చేస్తుంటే రసాయనాలు అంటే కెమికల్స్ పెట్టిన ఫ్రూట్స్ ని కూడా పట్టుకోవడం జరిగింది. చూసారా అది మీరు? తోటలో తెంపి మాకి ఇచ్చేస్తారు, అక్కడ చేయరు వాళ్ళు, అక్కడ అమ్మే వాళ్ళు చేస్తారు. అది తోట నుంచి తీసి బాక్స్ లో వేసి జోకి మాకి బండిలో ఇచ్చేస్తారు, మేము ఇక్కడ వచ్చి జమా ఇచ్చేస్తాం. సో చూస్తున్నాం కదా, ఏవైతే మామిడి పళ్ళు ఉంటాయో అవి ఎక్కడి నుంచి అయితే తోట నుంచి వస్తాయో అక్కడ వాళ్ళు ఇచ్చే దాంట్లోనే ఉంటుంది తప్ప ఇక్కడైతే ఏమీ లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ కొంతవరకు మాత్రం ఇవి ఎక్కువగా రసాయనాలు, కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు అనేది మాత్రం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పండ్ల మీద ఈ విధంగా ఏవైతే కనిపిస్తూ ఉంటాయో ఇక్కడ చూడొచ్చు, మచ్చలు అనేవి, పండు మీద మచ్చలు అనేవి ఉంటాయి. కొన్ని చోట్ల అసలు ఇక్కడ చూసుకుంటే అసలు ఎక్కడ మచ్చలు లేకుండా కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా కొంతమంది కొనుగోలుదారులతో అలాగే రసాయనాలకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడి, రసాయనాలు అంటే కెమికల్స్ కలిపిన తర్వాత పండు ఏ విధంగా మారుతుంది, ఏంటి, దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో అనే వాటి గురించి కూడా మాట్లాడి తెలుసుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ. కెమెరామ్యాన్ పవన్ తో రిపోర్టర్ దేవిక, ఎర్రగడ్డ.